హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్లో లాగా ఇంట్లోనే చికెన్ మంచూరియాని ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి. బయట కొనే పని లేకుండానే ఈ చికెన్ మంచూరియాను ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. నేను బోన్లెస్ చికెన్ని 250 గ్రామ్స్ వరకు తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని పోసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక ఎగ్ను వేసుకోవాలండి. ఎగ్ వేసుకోవడం వల్ల మనకి కోటింగ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత చికెన్ ముక్కలకి మొత్తం పట్టేటట్టుగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు మైదా వద్దు అనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని వేసి కలుపుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకొని నాననివ్వాలి. చికెన్ ముక్కలకి ఉప్పు కారం పట్టి బాగా నానిపోయిందండి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ ముక్కల్ని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టి వేస్తే పైకి కలర్ వస్తాయి, కానీ లోపల వరకు చికెన్ ముక్క వేగదండి. ఇలా ఆయిల్లో ఎన్ని పడితే అన్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల వరకు వీటిని అలాగే వదిలేసి కలపకుండా కొద్దిసేపు తర్వాత మళ్ళీ కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఎగ్ వేయడం వల్ల కోటింగ్ అనేది అలాగే ఊడిపోకుండా ఉంది. చూడండి, చికెన్ ముక్కలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత క్రిస్పీగా వేగిన తర్వాత వీటిని ఇప్పుడు ఆయిల్లో నుండి తీసేసి ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వెల్లుల్లిని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే కొన్ని పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసి వేసి ఒక ఉల్లిపాయను కూడా ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొద్దిగా వేగితే సరిపోతాయండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ని వేసుకొని 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ని, 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్ను వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా మాడిపోకుండా కలుపుకోవాలండి. ఇందులో వేసిన సాసెస్ అన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. సాసెస్లో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించి వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకొని వేసినవన్నీ మాడకుండా ఇలా 3 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని పోసుకొని అన్నీ బాగా కలిసేటట్టుగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇలా వాటర్ పోసిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు దీన్ని హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ కూడా దగ్గర పడింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకోవాలి. చికెన్ ముక్కల్ని వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ చికెన్ ముక్కల్ని మరీ ఎక్కువగా ఉడికించని అవసరం లేదు. ఇలా హై ఫ్లేమ్లో కలుపుకోవడం వల్ల వేసిన సాసెస్ అన్నీ ఉప్పు కారం ఈ చికెన్ ముక్కలకి బాగా పడతాయండి. ఇప్పుడు చివరగా చిన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను మీద నుంచి వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఈ మంచూరియాని వేడివేడిగా ఉన్నప్పుడే ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయండి. అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఇలా ఇంట్లోనే చాలా సింపుల్గా స్ట్రీట్ స్టైల్లో లాగా చికెన్ మంచూరియాని తప్పకుండా ఇలా నేను చూపించినట్టుగా ఒకసారి చేసి చూడండి. చేశాక ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching.